అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు తీసుకున్న సంకల్పం ఈరోజు నెరవేరుతుంది. మీ దృఢ నిశ్చయం, పట్టుదల మిమ్మల్ని లక్ష్యం వైపు వేగంగా నడిపిస్తాయి. మీరు పాల్గొనే వర్క్షాప్ల ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీ వృత్తికి సంబంధించిన విలువైన సమాచారం అందుకుంటారు. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు తలక్రిందులవుతాయి. ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. మీపై మీకు నమ్మకం రెట్టింపవుతుంది. ఇతరులు కూడా మీ సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంచుతారు. ప్రయాణాలలో మరియు ఆర్థిక లావాదేవీలలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలను తెలుసుకుని మేధో సంపన్నులవుతారు. మార్కెటింగ్ రంగంలో మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ వ్యూహాలు ఫలిస్తాయి. మీరు ఈరోజు చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శక్తివంతంగా ఉంటారు. సముద్ర రంగంలో ఉన్నవారికి వృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సమాజంలో కొత్త పరిచయాలు ఏర్పడి మీ పలుకుబడి పెరుగుతుంది. మీరు కుటుంబ సంక్షేమం కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. ఆర్థిక నిపుణుల సలహాలు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు చిన్నపాటి గొడవలు ఎదురుకావచ్చు. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీరు లైఫ్ కోచింగ్ ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు. వారి జీవితాలు మెరుగుపడతాయి. ఇంజనీరింగ్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు విజయం సాధిస్తారు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇది మీ బహిరంగ పనులన్నింటికీ సహాయపడుతుంది. ప్రయాణాలు వాతావరణం కారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతాయి. మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ఉంటారు. అందరినీ ఆకర్షిస్తారు. పుస్తక సమీక్షలలో పాల్గొని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకోవడానికి ఈరోజు చాలా మంచిది. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. దివ్య చింతనతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. శిక్షణ లేదా కోచింగ్ తీసుకునే విషయంలో అడ్డంకులు ఎదురవుతాయి. నేర్చుకునే విషయాలు పూర్తి స్థాయిలో అర్థం కావు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలమైన రోజు. కొత్త శుభవార్తలను వినే అవకాశం ఉంది. భవిష్యత్తుకు సంబంధించిన అన్ని ప్రణాళికలు విజయవంతమవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను ఈరోజు నిర్ణయించుకుంటారు. పాత సంబంధాలలో ఏర్పడిన విభేదాలు మరింత పెరిగి బాధ కలిగిస్తాయి. బంధువుల నుంచి ఆశించిన మద్దతు ఈరోజు అందుబాటులో ఉండదు. బీమా పాలసీలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు. స్టార్టప్లు ఈరోజు మంచి పురోగతిని సాధిస్తాయి. కొత్త పెట్టుబడులు లభిస్తాయి. శుభార్థక్రియలలో పాల్గొంటారు. అవి మీకు ఆనందాన్ని, మానసిక సంతృప్తిని ఇస్తాయి. పశుపోషణ రంగంలో అధిక శ్రమ, తక్కువ లాభాలు ఎదురవుతాయి. మీ పశువులకు సరైన పర్యవేక్షణ కొరవడటం వలన నష్టం వాటిల్లే సూచన ఉంది. శివ పంచాక్షరీ మంత్రాన్ని ఓం నమః శివాయ 108 సార్లు జపించడం వలన మనశ్శాంతి లభిస్తుంది. ఈ మంత్రం మీ సంకల్ప బలాన్ని పెంచి ఆటంకాలను దూరం చేస్తుంది. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాల వల్ల శారీరక అలసట పెరుగుతుంది. మీరు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ఈరోజు మీరు భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. అదనపు ఖర్చులు పెరగడం వలన పొదుపుపై ప్రభావం పడుతుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు ఒక మంచి ప్రారంభమవుతుంది. స్వీయ అవగాహన పెరుగుతుంది. ట్రావెల్ ప్లాన్లు విజయవంతమవుతాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. మీ కెరియర్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీకు మంచి పేరు వస్తుంది. ఈరోజు మీరు సమయ నిర్వహణలో ఇబ్బందులు పడతారు. పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులలో పాల్గొంటారు. ప్రకృతితో మమేకమవుతారు. మీ ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొన్ని చికాకులు తప్పవు. దీర్ఘకాలిక సమస్యలు తిరగబెట్టే ప్రమాదం ఉంది. మీరు పనులను చక్కగా కూర్చుకుంటారు. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. పరిశ్రమలలో పనిచేసే వారికి ఈ రోజు మంచి లాభాలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం వలన పనిలో వేగం పెరుగుతుంది. సాంకేతికత ద్వారా మంచి విజయాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మంచి లాభాలు పొందుతారు. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. క్రీడారంగంలో ఉన్నవారికి మంచి విజయం లభిస్తుంది. వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. తీసుకునే నిర్ణయాలలో కొన్ని పొరపాట్లు దొరలవచ్చు. తొందరపడి ఏ పని చెయ్యకుండా ఉండటం మంచిది. దైవారాధనలో భాగంగా పసుపు వస్త్రాలను దానం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. పేదలకు భోజనం అందించడం ద్వారా శుభఫలితాలు వెంటనే కనిపిస్తాయి. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. వారి పురోగతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. సాధ్యం కాని పనులను కూడా సాధిస్తారు. ఇంటి సంస్కరణ పనులలో జాప్యం ఏర్పడవచ్చు. ఊహించని ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ మనశ్శాంతికి భంగం వాటిల్లుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆందోళన చెందతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కొరవడుతుంది. నూతనమైన ఆలోచనలు ఈ రోజు మీకు తట్టవు. సృజనాత్మకత పూర్తిగా తగ్గిపోతుంది. కళారంగంలో ఉన్నవారు తమ పని పట్ల సంతృప్తి చెందరు. చిన్న చిన్న విషయాలలో కూడా ఈ రోజు గొప్ప ఆనందాన్ని పొందుతారు. మనసుకు ఎంతో ఇష్టమైన వ్యక్తులతో సమయం గడుపుతారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి. క్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. దైవ దర్శనం మనసుకు శాంతినిస్తుంది. సామాజిక మాధ్యమాల వాడకంలో జాగ్రత్త వహించాలి. తప్పుడు సమాచారం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. రాజకీయ రంగంలో మీకు అనుకూలతలు పెరుగుతాయి. మీకు ప్రజాదరణ లభిస్తుంది. చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి మీకు ప్రతికూలంగా మారవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించండి. మీ మనోభావాలు స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి. భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు ప్రశంసలు పొందుతాయి. ఈ మీటింగుల ద్వారా మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా మీ మానసిక సమస్యలు తగ్గుతాయి. ఇతరులకు సలహా ఇవ్వడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరైన ధర లభించదు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి. ఆఫీసు పనులలో మీరు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కళాత్మక సృష్టికి మంచి గుర్తింపు వస్తుంది. సంగీతం వినడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. సంగీత సాధనకు ఇది మంచి రోజు. ఈ రోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. అధికారులతో వ్యవహారాలలో చిన్నపాటి అపార్థాలు తలెత్తుతాయి. వారి నుండి ఆశించిన మద్దతు లభించదు. గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈ రోజు ఇబ్బందులు పడతారు. పాత సమస్యలు తిరిగి తలెత్తుతాయి. చేపల పెంపకం లేదా ఫిషరీస్ వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఈ రంగంలో నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మీయ బంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో ప్రియమైన వారితో అనుబంధం పెరుగుతుంది. జల వనరుల నిర్వహణలో మంచి ఫలితాలు సాధిస్తారు. నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటే అవమానాలు ఎదురవుతాయి. మీ సంస్కృతి విలువలను ఇతరులు కించపరిచే అవకాశం ఉంది. సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. వినోద పరిశ్రమలో విజయాలు సాధిస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులతో చక్కటి అనుబంధాలు బలపడతాయి. వారి సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.